మనం ఉయ్యాల ప్రవీణ్ గారి దగ్గర వెళ్దాం. ఉయ్యాల ప్రవీణ్ గారు, స్పోర్ట్స్ ఐస్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమం గాలి మాటలు కావు, ఇది ఖచ్చితంగా అర్థనాదాలు. ఈరోజు ఏదైతే రవికుమార్ గారు చెప్పారో, ఒక తనకు సంబంధించిన తన కూతుర్లకు సంబంధించిన అడ్మిషన్ తీయడానికి పాఠ్య పుస్తకాల గురించి 7,600 రూపాయలు అప్పు తీసుకొని కట్టడం జరిగిందని చెప్తున్నారు. వారికి ఉచితాలు ఎందుకు కల్పిస్తలేరు? వారికి ఒక బాధ్యతమైన వాళ్ళు సిటిజన్స్ కారా? వారికి సంబంధించిన 7,600 రూపాయలు పుస్తకాలు కొనిచ్చిన తర్వాత కూడా వాళ్ళ దీనాతి దీనమైన స్థితి గురించి ఒక అర్థనాదం ఏదైతే మనం పెట్టామో ఈరోజు, ఆ అర్థనాదాలకు ప్రత్యేక సాక్ష్యమే ఈరోజు రవికుమార్ గారు చెప్పిన విషయాలు. అదే విషయంపై ఉయ్యాల ప్రవీణ్ గారు మీరేమంటారు ఈ విషయంపై అండి? అంటే వైట్ కార్డ్ ఇవ్వడం కాదు, ఆర్టీసీ ఉచితం వేయడం వల్ల మహిళలకు లబ్ధి పొందిందా పొందలేదా, ఎంతవరకు దాన్ని ఉపయోగించుకుంటున్నారు అనే విషయాన్ని పక్కన పెడితే మాత్రం లక్షలాది మంది ఆటో డ్రైవర్స్ ఈరోజు వందలాది మంది ఆత్మహత్యలకు పాల్గొన్నారు. ఇప్పుడు లక్షలాది మంది ఆటో డ్రైవర్స్ ఆర్థిక ఇబ్బందులతో గురవుతున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? ముందుగా ఈ ఛానల్ యజమాన్యానికి మీకు ధన్యవాదాలు, అభినందనలు. మంద రవికుమార్ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా వాస్తవమే. అంటే మోటార్ రంగం అనేటువంటిది స్వయం ఉపాధి రంగం. ఏ ఉద్యోగం లేనటువంటి వాళ్ళు ఆటో తోలుకొని బ్రతికేటువంటి ఒక రంగం. ఈ రంగానికి ముందు నుంచి కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఆటో కార్మికులను ఆదుకున్నటువంటిది లేదు. వాళ్ళకు లోన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళే ఇంటిలో భూమి అమ్ముకోనో బంగారం కుదబెట్టుకోనో అప్పు తెచ్చుకోనో 12,000 పట్టించుకున్నటువంటి పాపన ఏ ప్రభుత్వాలు కూడా పోతుంది. ప్రభుత్వాలు అనేటువంటివి అది పేద ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాలు కాదు అనేది నేను చెప్పదలుచుకున్నాం. ఇవన్నీ కూడా పెట్టుబడిదారీ వ్యవస్థలో పెట్టుబడి లాభం అనే కోణంలో ఇలా పెట్టుబడిదారులకు లేక పెద్ద పెద్ద యాజమాన్యాలకు, మల్టీనేషనల్ కంపెనీలకు, సామ్రాజ్యవాద దేశాల కంపెనీలకు వీళ్ళు ఊడిగం చేసేటువంటి తప్ప ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు, నిరుద్యోగులు, లేకపోతే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళని వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఏ ప్రభుత్వం కూడా అంతే ఉన్నది. గత ప్రభుత్వాలను అలాగే ఉన్నాయి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే చేస్తున్నది. అంటే గతంలో 10 సంవత్సరాల కాలం పాటు పాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చింది తప్ప ఏ హామీ కూడా అమలు చేయలేదు. 1000 కోట్ల బడ్జెట్ పెట్టి సంక్షేమ బోర్డు చేస్తామని చెప్పారు. నేను చెప్పాను 1000 కోట్లు నువ్వు పెట్టు కదయ్యా, అసలు ₹1 పెట్టుబడి లేకుండానే సంక్షేమ బోర్డు తీసుకోవడానికి ఆస్కారం ఉన్నది. మా డబ్బులు ఉంటున్నాయి, అనేక రూపాలలో దానికి డబ్బులు వస్తాయి. భవన కార్మికులకు ఎట్లయితే ఒక బోర్డు ఉందో అట్లా వస్తాయని మేము ప్రభుత్వాలకు విన్నవించి చెప్పాం. దాన్ని క్యాచ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు వాళ్ళ శ్రీధర్ బాబు అనే అతను ఎన్నికల మేనిఫెస్టో ఉన్నప్పుడు వాళ్ళకు పర్టికులర్ గా చెప్పాం, మోటార్ కార్మికులకు ఒక సంక్షేమ బోర్డు కావాలి. ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, ఆరోగ్యం లేదు, కుటుంబం లేదు, విద్య లేదు, వైద్యం లేదు, ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది. ఆటో మెయింటెనెన్స్ చేసుకోవడానికి డబ్బులు లేవు, ఆర్టీఏ ఫీజులు పెరిగిపోయాయి, అలాగే ఇన్సూరెన్స్ ఛార్జీలు పెరిగిపోయాయి. కనుక ఆంధ్రప్రదేశ్ లో అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 10,000 రూపాయలు మెయింటెనెన్స్ చేసుకోవడానికి ఇస్తున్నది. మీరు మాకు కూడా ఇస్తారా, సంక్షేమ బోర్డు ఇస్తారా, ఇస్తే చెప్పండి అని చెప్పి మేము చెప్పాం. వాళ్ళు మేము ఇస్తామని చెప్పారు, ఆమె ఇచ్చారు. ఆమె ఇచ్చి 18 నెలలు దాటిపోయింది. ఇప్పటికీ ఏమంటున్నారు, బడ్జెట్ లేదు, డబ్బులు లేవు, కేసీఆర్ అప్పులు చేసి రాష్ట్రాన్ని కుప్పగా పెట్టిపోయిందో అది తీర్చలేని పరిస్థితి ఉందనేది ఇప్పుడు చెప్తా ఉన్నాడు. నేను చెప్పాల్సింది ఏంటంటే ప్రభుత్వానికి కానీ పాలకులకు కానీ అన్ని తెలుసు ఇంత అప్పు ఉన్నది. మేము ఈ అప్పులు ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇవి ఉచిత హామీలు కానీ ఇటువంటి సంక్షేమ పథకాలు కానీ అమలు చేయగలుగుతామా లేదా అనేటువంటిది తెలిసి కూడా జనాన్ని ఎంత మోసం చేయాలి, ఎన్ని అబద్ధాలు చెప్పాలి, ఎన్ని అబద్ధాలు చెప్పి మోసం చేయగలుగుతామో అన్ని ఓట్లు రాబట్టుకోవచ్చు, తిరిగి అధికారంలోకి రావచ్చు. అధికారంలోకి రావాలి అనేటువంటి కాన్సెప్టే తప్ప అధికారంలోకి వస్తే ఈ సమాజాన్ని మారుస్తామనో లేక కార్మిక వర్గానికి కనీస వేతనాన్ని ఇస్తామనో వాళ్ళ విద్యా వైద్యాన్ని చూస్తామనేటువంటి ప్రభుత్వాలు కాదు. కనుక స్పష్టంగా అది మొన్న పోయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అంటే తేడా ఉంటది, కొంచెం తేడా ఉంటది.
అసలు సేమ్ గా కేసీఆర్ ప్రభుత్వం లాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా అంటే లేదు. దానికి దీనికి తేడా ఉన్నది. గతంలో కంటే ఇప్పుడు కొంచెం మెరుగున్నది. మెరుగు లేదనడానికి ఏం లేదు. అంటే ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దాని ప్రభుత్వం తీసుకున్నా కార్మిక వర్గానికి, దేశంలో ఉన్న ప్రజానికానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా 2019 ఏదైతే సవరణ చట్టం ఉన్నదో, మోటార్ సవరణ చట్టం, దీంట్లో కూడా డ్రైవర్లని ప్రమాదాలకు వీళ్ళే బాధ్యులు కనుక వీళ్ళని దోషులుగా నిలబెట్టి వీళ్ళని జైళ్లలో బంధించి లక్షలాది రూపాయలు వసూలు చేసుకోవాలనేటువంటి కాన్సెప్ట్ తోటి ఆ బిల్లు తీసుకొచ్చారు. అని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పేది ఏంటంటే, నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి. ఆ డబ్బులు ఉన్నాయా లేవా అనే కాదు, మీరు ఎందుకు ఇచ్చారు హామీలు. కనుక నేను చెప్పేది ఏంటంటే, గత ప్రభుత్వాలైనా, ఈ ప్రభుత్వాలైనా, రేపు రాబోయే ప్రభుత్వాలైనా ఇవి పేద ప్రజల పక్షాన ఉండేటువంటి ప్రభుత్వాలు కాదు. మాయ మాటలు చెప్పి మోసాలు చేసేటువంటి ప్రభుత్వాలే. కనుక మాకు నిశ్చితంగా నేను చెప్పగలుగుతున్నా ఈ సమాజం ఎలా మారుతున్నది, ఎట్లా దీన్ని మార్చగలుగుతాం, ప్రజలకి, కార్మిక వర్గానికి ఎటువంటి విషయాలు చెప్పాలో ఆ పద్ధతులలో మేము మా కార్మికుల్ని, మా డ్రైవర్ని అట్లా మోటివేట్ చేస్తున్నాము. ప్రభుత్వాల మీద మాకు భ్రమలు లేవు. మేము పోరాటాల ద్వారానే ఒక మంచి సమాజం, దోపిడీ, పీడన, అణచివేత లేనటువంటి ఒక మంచి సమాజం, సమస్త సమాజం, అందరికీ సమానత్వమైనటువంటి సమాజం కోసం మా యూనియన్ పనిచేస్తున్నది. అట్లా మేము అనేక సంవత్సరాలకి వెళ్ళి కూడా ఈ ప్రతిపక్షం అంటే కార్మిక వర్గ ఉద్యమ పోరాటాలలోనే ఉన్నాం తప్ప అధికారం కోసం ఎప్పుడు మేము ఆరాటపడేటోళ్ళం కాదు. కనుక ఎప్పుడున్న ప్రభుత్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు కార్మికుల కోసం పనిచేయాలి, మీరు ప్రజల కోసం పనిచేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్ ప్రవీణ్ గారు, మరొకసారి మీ వద్దకు వస్తానండి. మరొకసారి దానికి సంబంధించిన పూర్తిగా మీతో మాట్లాడే